హలో అందరికీ నమస్కారం. చూశారా? మీకు ఇలాక నేను చెప్పినప్పుడు మీకు అర్థమైందో లేదో, ఎన్ని అంట్లు ఉన్నాయో చూడండి. మొత్తాన్ని బాసనలన్నిటిని శుభ్రంగా రుద్దేసి కడిగేసి బోర్లు ఇచ్చేసాను. లోపల ఉన్నప్పుడు ఇంత పెద్దగా ఉంది కదా, లోపల దాంట్లో ఎన్నున్నాయి కనపడదు. ఏముంది, ఖాళీ సర్వలో పెద్ద పెద్ద వేసేసింది, ఆ పెద్ద ఫిల్లప్ ఇస్తుందని కూడా కొంతమంది అనుకుంటారు. కానీ చాలా ఉన్నాయి. చిన్న చిన్న ఐటమ్స్ దాంట్లో నింపేసిన తర్వాతే పైగా పెద్ద అయితే వేసేసి మొత్తాన్ని కడిగైతే పక్కకైతే వేసేసాను. ఇవన్నీ రుద్దడం, కడగడం, బోర్లు వేయడం అయితే అయింది. కొంచెం వాటర్ అయితే ఆరిపోయిన తర్వాత మనం వీటన్నింటిని తీసేసి పక్కనైతే చదువుకోవాలి. వీటితోనే పెద్ద పని ఉంటుందండి. ఏం చేయాలన్నా బాసనలు అయితే కావాలి. మనం వంట చేయాలి, అన్నం వండాలి. రైస్ కుక్కర్ రుద్దేసి అన్నం అయితే వండేసిన ఇప్పుడే. ఫస్ట్ మనం చట్నీ చేసుకోవాలన్నా, కూర వండుకోవాలన్నా, వాటర్ తాగాలన్నా, బాక్స్ పెట్టాలన్న ప్రతి దానికైతే బాసనలు అయితే ఖచ్చితంగా అవసరం ఉంటాయి. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ సింకులో ఉన్నాయంటే మనకి ఏ పని కాదు. ఈ ఫస్ట్ మనం తేటగా రుద్దేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకో, అప్పుడు ఎన్ని రకాల వంటలైనా చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు అందుబాటులో అన్నీ ఉంటాయి. గుగ్గిళ్ళు వండుకోవాలన్నా కుక్కర్ ఉంటుంది, రైస్ కుక్కర్ ఉంటుంది, కళాయి ఉంటుంది, చట్నీకి వేపుకోవాలన్నా, తాలింపు పెట్టుకోవాలన్నా, తినడానికి ప్లేట్స్ ఉంటాయి, స్పూన్లు ఉంటాయి, బాక్సులు ఉంటాయి, తాగడానికి చెంబులు, గ్లాసులు అన్నీ ఉంటాయి. కాబట్టి మిక్సీ పట్టుకోవాలన్నా మిక్సీ బౌల్స్ కూడా అన్నీ ఇందులో ఉన్నాయనుకో మనకి ఏం పని కాదు. అందుకని ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే బాసనలు అయితే శుభ్రంగా తుడిచి కడిగేసుకొని పెట్టేసుకున్నామంటే సగం పని అయిపోయినట్టే. వీటితోనే మిగిలిన పని అంతా ఉంటుంది. ఇప్పుడు బిందె కూడా రుద్దాలి. మనమైతే వాటర్ అయితే అయిపోయినాయి. ఈ రుద్దేసి దీంట్లో వాటర్ పట్టేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.